నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశ్యాధిపతి బుధుడు మేషరాశి సంచారం చేయడం జరుగుతుంది. అవడానికి బుధుడికి కుజుడికి మిత్రుత్వమే కానీ శత్రుత్వం అనేది లేదు. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. తద్వారా ఈ రాశి వారికి ప్రతికూల యోగాలే ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. ముందడుగు వేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని భగవత్ అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అంటే అనుకోకుండా ఎవరికో ఫోన్ చేస్తాం, అనుకోకుండా అవుతూ ఉంటాయి. అట్లా వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. కావాలని కాదు, గురుగారు చేద్దామని సడన్గా ఫోన్ చేస్తారు, ఏదో పని జరుగుతుందమ్మా అనగానే అది చేయించుకోవడం, అట్లా కొన్ని కలిసి వచ్చే అవకాశాలు. ఈ రాశి అధిపతి బుద్ధి రావడం వల్ల ఆలోచన శక్తి బాగుంటుంది వీళ్ళకి. విద్యాపరంగా విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా జ్ఞాపశక్తి కొంచెం తగ్గుతుంది. అనుకున్నటువంటి ర్యాంక్స్తో అయితే పాస్ అవ్వలేరు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అలా పాస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా హయగ్రీవ జపం చేయించుకుని తర్పణ హోమం చేసుకున్నట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి వీరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించిన ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి వీళ్ళకి. కొంచెం న్యూరో సమస్యలు అట్లాంటివన్నీ రావటము, అలాగే స్పైన్కి సంబంధించి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు అయితే ఈ రాశి వారికి వస్తాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఏమిటనే విషయాన్ని మనం గ్రహించి తద్వారా ఏ పరిహారం చేస్తే అనుకూలతలు ఉంటాయనే విషయాన్ని, ఎందువల్లంటే డాక్టర్స్ కూడా అంతుపట్టినటువంటివన్నీ కూడా మనం వైద్యశాస్త్రానికి కూడా అంతుపట్టినవన్నీ కూడా ఇందులో కూడా కొన్ని తెలుస్తాయి మాకు. అక్కడ వైద్యం చేస్తున్నప్పటికీ కూడా మాకు ఏం అవ్వట్లేదండి, మీరు ఏమైనా ఉన్నాయా చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు మమ్మల్ని. అంటే దాన్ని బట్టి ఏమిటి, గ్రహస్థితిని అనుకూలంగా ఉండాలి, ఇటు దైవుణ్ణి చూడాలి, అటు వైద్యము చూడాలి. ఈ రెండు అనుకూలతను బట్టే అనుకూలత అనేది వస్తుంది. అందువల్ల డాక్టర్ గారు చెప్పారు కదా అని మందులు వాడినప్పటికీ కూడా మందులు సరిగ్గా పనిచేయకుండా ఇబ్బందులు పడి అట్లా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అటువంటి వారు మందులు వాడుతున్నా తగ్గట్లేదు అంటే వెంటనే జాతకం బాగాలేదేమో, జాతకం చూపించుకుంటే కలుస్తుంది అనే విషయాన్ని వెంటనే గ్రహించాలి. గ్రహించి దాని పరిహారం ఏం చేసుకోవాలి. ఒకవేళ జాతకం లేదండి మా గురువుగారు అంటే వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ బట్టి కూడా చెప్తాం కొన్ని. అలాగే హస్త రేఖలను బట్టి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. కొందరికి ఏమిటంటే వాళ్ళ గోచారం పేరుని బట్టి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పేరుకి అనేది కొంచెం పవర్ అనేది ఉంటుంది. వాళ్ళ ఈ పేరు ఇలా ఉందండి, ఈ పేరు మీద ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందన్న విషయాన్ని సంవత్సర ఫలితాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వీళ్ళు వహించాలి. ఇబ్బందులు అయితే ఉన్నాయి కన్యారాశి వారికి. వ్యాపారపరంగా ఎలా ఉండబోతుందంటారు? వ్యాపారపరంగా ఈ యొక్క రాశ్యాధిపతి బుధుడే అయినప్పటికీ కూడా ప్రతికూలంగా ఉన్నాడు ఈ రాశికి. తద్వారా వ్యాపారంలో నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులు క్రయ విక్రయాలు జరుగుతాయి కానీ అనుకున్నటువంటి లాభాలు ఆశించలేరు. ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వ్యాపారపరంగా. వైవాహికంగా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితం విషయం చూసుకున్నట్లయితే కొంచెం పర్వాలేదు కానీ అనుకున్నంత రీతిలో అయితే వాళ్ళ ఇద్దరి మధ్య అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుధుడే కాబట్టి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశిలో. ఎందుకంటే ఇద్దరూ ఒకే రాశిలో సంచారం చేయాలనే ఉంది. వైవాహిక పరంగా ఒకవేళ బుధ గ్రహంలో ఉన్న వారికి భార్య అనుకూలంగా ఉన్నా భర్త ప్రతికూలంగా ఉండే రాశి అయి ఉండొచ్చు. అందువల్ల ఈ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో కొంచెం అనుకూలత కంటే కూడా ప్రతికూలత ఉంది. కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకరు అవగాహన చేసుకోవడం ద్వారా కూడా మంచి సంతానం పొందే అవకాశం అనేది ఉంటుంది. అయితే సంతాన యోగం కూడా ఈ నెలలో చాలా తక్కువగానే ఉంటుంది. ఎందువల్లంటే గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది ఈ రాశికి, కన్యారాశికి. ఈ ప్రతికూలతగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా సరే అదే కర్ర పామే కరుస్తుందంటారు సామెత. గ్రహాలు అనుకూలించినాయనుకోండి ఏదైనా సరే మనకు ముందుకు వస్తూ ఉంటాయి. అది ప్రతికూలంగా ఉన్నాయనుకో అవి మన ముందుకు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. అందువల్ల అది గ్రహించాలి. ఏ ఇబ్బంది ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ముందు తట్టుకునే శక్తి అనేది భగవంతుడు ఇస్తాడు. మనం ఏం చేసినా సరే తట్టుకునే శక్తి అనేది కలగాలి కదా. అది కలగాలంటే దానికి రెమెడీస్ ఖచ్చితంగా పాటించినట్లయితే 100% వాళ్ళకు యోగం అనేది వస్తుందన్నమాట. సంతానంగా కూడా శుభవార్తలు వినాలనుకుంటే కొంచెం రెమెడీస్ అనేవి ఉంటాయి ఈ రాశి వారికి. ఆ రెమెడీస్ పాటించినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వస్తూ ఉంటాయి. కన్యారాశి వారికి పెళ్ళైన దంపతులకు ఎలా ఉండబోతుంది? పెళ్ళైన దంపతులకి అన్యోన్యత విషయంలో చూసుకున్నట్లయితే చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవగాహన శక్తి తక్కువగా ఉంటుంది.
దాని ద్వారా అనుకూలతలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. ఎవరో ఒకరు తగ్గుతూ ఉంటే భార్యాభర్తల మధ్యలో 100% నెగ్గుకు రావడానికి ఈ నెలలో అవకాశాలు ఉంటాయి. మీరు ఏ భగవంతునికి ఆరాధిస్తే మంచిది అవుతారు? వీళ్ళు విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవటం, అట్లాగే వీళ్ళు విశేషంగా బుధవార నియమాలు పాటించడం, బుధవారం నాడు అయ్యప్ప స్వామి ఇట్లాంటి భగవంతుని ఆరాధన చేయడం ద్వారా కూడా అనుకూలతలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ కవచ స్తోత్రం ప్రతి నిత్యము పారాయణ చేసుకోవటము, సుదర్శన హోమం చేసుకోవడం ద్వారా సమస్యల నుంచి అధిగమించి ముందడుగు వేసే అవకాశం ఈ నెలలో ఉంటుందన్నమాట. కన్యరాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? కన్యారాశి వారు పచ్చపతకం ధరించినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు అనేవి ఉన్నాయి. ఎందువల్లంటే ఈ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడికి పచ్చపతకం ఇష్టం కాబట్టి వీళ్ళు పచ్చపతకం ధరించినట్లయితే అనుకూల యోగాలు ఉన్నాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.